ఈరోజు మనం అరటికాయ ముద్దకూర ఎలా చేయాలో చూద్దామండి. దీన్నే ఉప్మా కూర అని కూడా అంటారు. ఇందుకోసం ముందుగా 2 అరటికాయలని మనం ఇలాగా రెడీ చేసుకోవాలి. ఈ కాయల్ని ఇలా కట్ చేసుకుని ఇలా గిన్నెలో వేసి ఉడికించుకోవచ్చు. లేదంటే కుక్కర్లోనైనా ఇలా వేసుకుని మనం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో వేయడం కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన అరటికాయ ముక్కల్ని ఇలాగా పైన తొక్క తీసేసుకుంటే కూరకి ఇవి రెడీ అయిపోతాయన్నమాట. అలాగే ఇందుకోసం మనం ముందుగా ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అంటే మనకి తగినంత కారం ఎంత కావాలనుకుంటే అంత, ఒక 3 పచ్చిమిరపకాయలు కానీ 2 పచ్చిమిరపకాయలు కానీ దంచి కచ్చాపచ్చాగా దంచి రెడీ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. అది కూడా అంతే, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ముక్కల్ని ఇలాగా మెత్తగా చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద మనం కళాయి పెట్టుకుని ఒక 4 స్పూన్లు నూనె వేసుకుని అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చి అరటికాయ కూర తినడం వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది, ఎక్కువ పీచు ఉండడం వలన. సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసానండి. వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసి కొద్దిగా వేగనిచ్చేయాలి. ఇవి వేయడం వలన ఈ కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని ఇలా పులుసు తీసుకుని ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఈ అరటికాయలో మంచి ప్రోటీన్లు, అలాగే విటమిన్లు ఉంటాయండి. ఇవి మనకి పెద్ద పేగుకి క్యాన్సర్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది బాగానే. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుందండి. మరి ఇలాగా చేసుకుని ఇందులో ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కానీ అది సరిపోదు, కాబట్టి ఇందులో చూసారా ఇలా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకుని బాగా దగ్గర అయింది కదా. ఇందులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముద్దని వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఆ పోపు అంతా కూడా ఈ అరటికాయ ముద్దలో కలిసిపోవాలన్నమాట అండి. లేకపోతే అంటే కలవకపోతే ఉప్పు అది సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. అందువలన శుభ్రంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటే మరి కూర రెడీ అయిపోయినట్లేనండి. చాలా సులువు. అన్నీ రెడీ చేసుకుంటే ఒక పావుగంట 20 నిమిషాల్లో కూర అయిపోతుందన్నమాట. ఇది కుక్కర్లో ఉడికించుకుంటే ఒక 2 విజిల్స్ వస్తే చాలు, దింపేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోయినా బాగోదండి. సో ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే, అయిపోయిందండి, కూర రెడీ అయిపోయిందనమాట. మరి ఇన్ని ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా మనకు అరటికాయతో. అందువల్ల మరి మీరు కూడా హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఈ కూరలో అన్నంలో వేసుకునే కూరని మనం చేతి మీద పల్లి నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.